ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి చికెన్ గోంగూర చేస్తున్నారు. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు ఇలాగా స్ట్రైట్గా కోసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరకాయలు ఇలాగ కోసుకుంటే బాగా రసం దిగుతుంది. దాని తర్వాత ఎండుమిరపకాయల తర్వాత కొరియాండర్. ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్దాం. ఇప్పుడు ఇలాగా మనం దాంట్లో కావాల్సిన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మీరు చికెన్ ఎంత కొనుక్కుంటే వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు. 1 కేజీ చికెన్కి 2 కట్టలు గోంగూర సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అవి బాగా వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు తర్వాత అవి లైట్గా వేగిన తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇలాగా కొంచెం చిన్నగా వేసుకుంటూ నీళ్ళు లేకుండా వేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. లైట్గా ఇలాగా వేస్తున్నట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీళ్ళు లేకుండా లైట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. కింద పడితే మళ్ళీ కూర సరిపోదు. ఈ విధంగా తిప్పుకోవాలి. వచ్చేంత వరకు తిప్పుకోవాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టేస్ట్ సూపర్ ఉండిద్ది. ఇలాగా మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి, ఇది అలాగా కొంచెం రావాలి. కొంచెం ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. దాన్ని మగ్గటం అంటారు. వినపడిందా అండి? మగ్గడం అంటారంట దాన్ని. మధ్యలో కొంచెం మగ్గేంత వరకు ఇట్లా తిప్పుకోవాలి. కాళ్ళ వేసుకోకూడదండి, కాళ్ళ వేసుకుంటే తొందరగా మగ్గదు. ఇలాగా కొంచెం ఇట్లా తిప్పుకున్న తర్వాత కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీకు సరిపడా, మీకు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. మీకు ఎంత సరిపడా అంటే సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇదిగోనండి, ఇలాగ తిప్పుకోవాలి. మగ్గిన తర్వాత ఇట్లా జిగురుగా వస్తుంది. ఆ కలర్లోకి వచ్చేంత వరకు జిగురుగా వచ్చేంత వరకు మనం తిప్పుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పొయ్యి మీద పెట్టేసుకుందాం.